అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్. మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం నిత్యం ఇంట్లో వినియోగించే కొన్ని వస్తువుల పట్ల మనం కొద్దిగా మనం దాన్ని పట్టించుకోకుండా మనం అలా వదలడం వలన మనం ఎలా నష్టపోతున్నాం అనేది చూద్దాం. అవి ఏమిటంటే, కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక టీవీ షోలోనో ఒక కాలంలోనో లేదా ఇంటర్వ్యూలోనో తెలియదండి, నేను మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక వీడియోలో ఆయన చెప్పేటప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఉన్న రోజున అన్ని గదుల్లో లైట్లు అనేది ఆపడం, ఫ్యాన్లు అనేది ఆపడం, ఈ చార్జర్స్ అనేది ఆపడం ఇవి నేను చేస్తుంటాను. నాకు అదొక హాబీలాగా నేను చేస్తుంటాను. అది మనకి తెలియకుండా మనం ఎనర్జీని వేస్ట్ చేస్తుంటామని చెప్పి అన్నారు ఆయన ఆ వీడియోలో. అది ఎంతకాలం అయింది తెలియదండి, నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను, చూశాను వీడియోను. అయితే అది ఆ పాయింట్ని నేను నా మనసులోంచి, నా మైండ్లోంచి తీసి ఇప్పుడు మీకు ఈ వీడియో చేస్తున్నాను. అది ఏమిటంటే, మనం నిత్యం ఫోన్ ఛార్జింగ్ పెడుతుంటామండి. మన కంగారులో ఛార్జింగ్ అయిందో లేదో చూసుకొని స్విచ్ ఆఫ్, అది కనబడకుండా వేడెక్కిపోతుంటుంది. లోడ్ అనేది తీసుకోదు, అది లైట్గా వేడెక్కుతూ ఉంటుంది. స్విచ్ ఆఫ్. నెక్స్ట్ రెండోది, టీవీ సెటప్ బాక్స్ కానీ, స్టెబిలైజర్ కానీ, టీవీ డైరెక్ట్గా ప్లగ్ పెట్టేవారు డైరెక్ట్ టీవీ కానీ రిమోట్లో కట్టేస్తారు, కానీ టీవీని లోపల స్విచ్ బోర్డులో కట్టేయరు. అలాగే మిక్సీలు, గ్రైండర్లు, ఫ్రిడ్జ్లు అంటే మనం కంటిన్యూ ఆన్లో ఉంచుకోవాలి. అలాగే మనం ఎక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఫ్యాన్లు, లైట్లు, మనం అవసరం లేని గదుల్లో లైట్లు, ఫ్యాన్లు, ఇవన్నీ మీరు కొద్దిగా శ్రద్ధ వహించి మీరు శ్రద్ధ చేసుకుంటే, ఈ వీడియో దేనికి చేస్తున్నా అంటే అండి, అవి పనిచేస్తాయి, కానీ ఎలా అంటే అవి వేడెక్కిపోయి ఉంటాయి. ఇప్పుడు మనం ఆఫ్ చేసినప్పుడు లోపల అనేది మనం రిమోట్తో ఆన్ చేయం కానీ, ఆన్ అవ్వడానికి కానీ, ఇప్పుడు మన ఛార్జర్ ఉంటుంది, ఛార్జరు స్విచ్ చేసి ఉంచుతాము, అదేంటి మనం ఛార్జర్ పిన్ తగిలించగానే ఆన్ అవ్వడానికి అది రన్నింగ్లో ఉంటుంది. రిమోట్ అనేది లైటు, రెడ్ లైట్ అనేది మనం ఆన్ చేయం కానీ, గ్రీన్ లైట్ కానీ ఆన్ అవ్వడానికి సిద్ధంగా ఉండడానికి లోపల అన్నీ అనేది సిద్ధంగా ఉంటాయి, రెడీగా ఉంటాయి. అలా ఎక్కువ టైం ఉండడం వలన అవి కనబడకుండా వేడయ్యి లైఫ్ తగ్గిపోతుంటాయి. అది మీరు గమనించండి. అవి సంవత్సరానికి 6 నెలలకి ఒకసారి కంప్లైంట్లు పెడుతుంటాయి. అలాగే బాత్రూంలో ఉన్న గీజరు, అది కూడా మనం వెంబటే ఆపుకోవాలి. అది వదిలేయడం వల్ల కూడా చాలా కరెంట్ వస్తుంది. ఇస్త్రీ పెట్టెలు, ఇలా మన నిత్య జీవితంలో కొన్ని చిన్న మనం మర్చిపోతుంటామండి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోలో చిరంజీవి గారి ప్రస్తావన అనేది ఎందుకు వచ్చిందంటే, అది కూడా మీకు వివరిస్తున్నాను. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో కష్టపడి చాలా ఇదిగా ఇవాళ వరకు కూడా హీరోగా చేస్తూ అందరి మనల్ని పొందుతున్నారు. అటువంటి సెలబ్రిటీ గారు శ్రీ కుడిదెల శివశంకర వరప్రసాద్ గారు మనకి, ఆయన ఇంట్లో విషయాలు కూడా దాచుకోకుండా ఆ రోజున ఆ వీడియోలో అలా తెలియచేసినందుకు నేను మరి ఆ వీడియోని ఎంతమంది చూసారో తెలియదు, కానీ నేను చూసి స్ఫూర్తిని పొందా. నేను మీకు చెప్పే విషయాలన్నీ ఫాలో అవుతుంటానండి. గత ఆ వీడియో ముందు నుంచి ఫాలో అయ్యేవాడిని, కొన్ని ఇంకా కంపల్సరీ చేస్తున్నాను.
ఈ వీడియో రూపంలో శ్రీ చిరంజీవి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ వీడియో చేయడానికి ఆయనే స్ఫూర్తి. ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తి, అంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కూడా తన ఇంట్లో ఇప్పుడు కరెంట్ అనేది పొదుపు చేయడం వలన భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. మనకు కూడా నేను చెప్పిన విధంగా ఆర్థికంగా కూడా కనబడకుండా కూడా మనకి లాభం పొందుతాం. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.